చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోబోతుంది. ఈ క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు చాలా ఇంకా అమలుకు నోచుకోలేదు. అండ్ వాళ్ళ మీద ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పి క్షేత్రస్థాయికి వెళ్ళినా కూడా ఒక ప్రెజర్ అయితే కనిపిస్తూ ఉంది. ఈవెన్ మంత్రి నారా లోకేష్ గారు క్షేత్రస్థాయికి వెళ్ళిన మహిళలు నిలదీయడాన్ని మనం చూసాం. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు. అండ్ కీలకం అన్ని వైపుల నుంచి ప్రభుత్వం మీద ప్రెజర్ వస్తున్నది. ఉచిత బస్ హామీ ఎప్పుడు అమలు చేస్తారు అని. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్గానే అది అమలు చేశారు. కర్ణాటకలో ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి వెరీ షార్ట్ టైంలోనే దాన్ని అమలు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత టైం మీరెందుకు తీసుకుంటున్నారు అన్న ప్రశ్నలు మహిళల నుంచి అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరెంతో కాలం మహిళలకు ఉచిత బస్సు, ఈ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళే పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి కనిపిస్తలేదు. ఈ క్రమంలో ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఆగస్టు 15 అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, జనవరి 1 అన్నారు, సంక్రాంతి అన్నారు. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఉగాది అంటూ ఉన్నారు. మరి ఉగాదికి ఇది అమలు చేస్తారా లేదా ఉగాదికి కూడా వాయిదా వేస్తారా అన్న విషయం మీద మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు అయితే తేలిపోబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కాబోతుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రకటిస్తారంటున్నారు. అందులో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద క్యాబినెట్ ఒక స్పెసిఫిక్ డేట్ను ఆమోదం పొంది అప్పటి నుంచి అమలు చేయబోతున్నామని చెప్పి అయితే నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అయితే సమాచారం. ఇప్పటికే వీళ్ళు నియమించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ కర్ణాటకలోకి వెళ్ళింది. అందులో బస్సులోకి వెళ్ళి మహిళలతో మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రిని కలిశారు. దీని మీద ఉన్న సాధక బాధలు వాళ్ళు వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చారంటూ ఉన్నారు వాళ్ళు. సో ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఒక కీలక నిర్ణయాన్ని ఈరోజు క్యాబినెట్ ఆమోదం పొందబోతుంది అని ఈవెన్ టీడీపీ మీడియా నుంచి కనుక వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద నిర్ణయం జరుగుతుందా లేకుంటే మళ్ళీ తూచ్ అని చెప్పి మళ్ళీ వాయిదా పడుతూ పోతుందా చూద్దాం.